ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేశ హోం మినిస్టర్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా తక్షణమే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాబత్తుల సత్యం డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే అమిత్ షాను మంత్రి పదవి నుండి తప్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఎస్పీ పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలమూరి మోహన్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొల్లాబత్తుల సత్యం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 17వ తారీఖున పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అందరికీ దేవుడైనటువంటి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈ ధర్నాను చేపట్టాం. అందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎన్నో కోట్ల మందికి, అంటే దాదాపు 85% మందికి జీవితాన్ని ఇచ్చాడు, రాజ్యాంగాన్ని ప్రసాదించాడు, అన్ని హక్కుల్ని ప్రసాదించాడు. 157 దేశాల్లో బాబాసాహెబ్ని ప్రపంచ నాయకుడిగా కొనియాడుతూ ఉంటే, ఈ దేశంలో పార్లమెంట్లో అందరి ముందు హోంమంత్రి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ని అనుచిత వాక్యాలతో మరి దూషించడం మేమందరం కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఇది మొదటిసారి కాదు. 1949లోనే ఆయన హిందూ కోడ్ బిల్ను ప్రవేశపెడుతున్న సమయంలో బాబాసాహెబ్ని వ్యతిరేకిస్తూ ఆయన లిల్లు పుట్టని చెప్పి ఆయన అవమానపరచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు కూడా బాబాసాహెబ్ని అవమానపరచడం, రాజ్యాంగాన్ని చించివేయడం కూడా మనం చూసాం. మిత్రులారా, మరి ఈ అవమానాల నుంచి మనం బాబాసాహెబ్ని తప్పించాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక్కటై, మరి రాజకీయంగా ఒక్కటై మనం వారిని అధికారం నుంచి తప్పించినప్పుడే సాధ్యమవుతుంది. మన వాళ్ళందరూ ఓట్లు వేసి మరి ఆయన్ని గెలిపించబట్టే అక్కడ పార్లమెంట్లో కూర్చొని మన దేవుడైనటువంటి అంబేద్కర్ని దూషించడం, అవమానపరచడం చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే మరి మనందరం కూడా కష్టపడి పనిచేసి మన ప్రజలందరినీ కూడా, బహుజనులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి, ఐక్యం చేసి మనం ఆ మాస్టర్ కీ అనే దాన్ని పట్టుకోవడానికి మనందరం సిద్ధపడాలి. మిత్రులారా, ఈ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామిని మహనీయులు స్మరించుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలమూరి మోహన్ బాబు మాట్లాడుతున్నారు. ఏదైతే భారత ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్గా దేవుడిగా కొలుస్తూ ఉన్నారో, మరి అలాంటి మహనీయుని, రాజ్యాంగ నిర్మాతని ఖండకావరంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రూలింగ్ పార్టీ హోమ్ మినిస్టర్ అమిత్ షా చాలా అవహేళనగా మాట్లాడారు. దీన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో విజ్ఞాన జ్యోతిగా వెలగబడుతున్నటువంటి, కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బాబా చెప్పిన ఇలాంటి చిల్లి పనులు, చిల్లి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, మరి ఎవరైతే అమిత్ షా ఉన్నాడో వాడు వెంటనే బాబాసాహెబ్కి క్షమాపణ చెప్పాలి, ఈ భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో భారతదేశం మొత్తం బహుజనవాదులతో వేడెక్కిపోతుందని బీజేపీకి డిమాండ్, హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల్లో కూడా రేపు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ, ఏదైతే అమిత్ షా కళ్ళు కండకావరంతో అంబేద్కర్పై వ్యాఖ్యలు చేశాడో బేషరతుగా వెనక్కి తీసుకొని బాబాసాహెబ్కి క్షమాపణ చెప్పాలని బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.